హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్టర్డే వీడియోలో నేను నా యొక్క ఇంట్రడక్షన్ గురించి అయితే చెప్పాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యావరేజ్గా ఒక అబ్బాయి తన లైఫ్ని ఎలా డిస్ట్రాయ్ చేసుకుంటాడు, అంటే ఎలా నాశనం చేసుకుంటాడు అనే విషయం గురించి అయితే నేను నా లైఫ్ని సింక్ చేస్తూ అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కలిపి ఇప్పుడైతే నేను చెప్తాను. జనరల్గా ఒక అబ్బాయి లైఫ్ డిస్ట్రాయ్ అవ్వడానికి గల రీజను అంటే చాలా ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్, అమ్మాయిలు ఇలా ఏదేదో సెవరల్ వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ కొంతమంది అంటే ఏదో సాధిద్దాము, ఏదో ఒకటి మనం ప్రయత్నిద్దాము అనేసి కసిగా ఉంటారు. కానీ ఏం సాధించలేకపోతుంటారు. నేను అలాంటి వాళ్ళ గురించి నేను ఎప్పుడైతే ఈ వీడియోలో చెప్తాను. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే టాలెంట్ ఉంటుంది, కానీ అది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అది తెలియక కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళందరూ చేసిన మిస్టేక్ ఏంటంటే అది నేను ఇప్పుడు చెప్తాను, ఒకసారి గమనించండి. మ్యాక్సిమం ఇది మీ లైఫ్లో సింక్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక ప్రాపర్ గోల్ని సెట్ చేసుకోకుండా ఉండడం. అంటే మనం డిగ్రీ అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి మనం ఏదైనా ఒక సర్టెన్ గోల్ని ఫిక్స్ చేసుకొని దాని మీద మనమైతే ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూ దాన్ని అచీవ్ చేసుకోవడానికి దానికోసం మనం ప్రతిరోజు అడుగులు వేస్తూ ఉండాలి. కానీ మనలో చాలామంది చేయరు. చాలామంది ఏం చేస్తారు, డిగ్రీ అంటే కాలేజ్ లైఫ్ అంటేనే కాలేజ్ పోవడము, ఎంజాయ్ చేయడము, సినిమాలు షికార్లు ఇలా ఎంజాయ్ చేసేస్తారు. సెమ్లో ఏదో ఒక వన్ డే బ్యాటింగ్ ఆడేసి మొత్తం సెమ్లన్నీ కంప్లీట్ చేస్తారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చి మనకి ఏదైనా జాబ్ కావాలంటే ఊరికే వస్తుందా? రాదు కదా. జాబ్ కావాలంటే మనకి ఏవైనా స్పెషల్ స్కిల్స్ ఉండాలి. కానీ ఎవరైతే ఆ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. మనలో చాలామందికి లేకపోవడం అనేది ఈ స్కిల్స్ మాత్రమే. ఈ స్కిల్స్ లేకపోవడం వల్లే మనలో చాలామంది ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోవడము, అంటే వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకోవడం. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే వస్తారు, డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు, ఎటువంటి స్కిల్ ఉండదు, ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతారు. అది వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్కో లేదంటే వాళ్ళ ఖర్చుల కోసమో ఇంకో దానికోసమో జాబ్లో జాయిన్ అవుతాడు. ఓకే, బాగుంటుంది. 1 మంత్ 2 మంత్స్ సాలరీ తీస్తాడు. అది జాబ్ మనకి ఇష్టం ఉండదు కదా. ఎందుకంటే అక్కడ వాడు చెప్పిందంతా వాడు ఏం చెప్తే అది చేయాలి, వాడు ఏమైనా మాటలంటే పడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనలో కొంచెం అంటే ఒక ఇది వస్తుంది, అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బయటకు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే అరే వీని కింద ఇంకా ఎన్ని రోజులు మనం పని చేయాలి, మనం ఏదైనా ఆల్టర్నేట్ చూసుకుందాము, మంచిగా ఏదో ఒకటి సాధిద్దాము, లేదంటే ఇంకా కొంచెం బెటర్గా డెవలప్ అవుదాం అనేసి స్టార్ట్ చేస్తాడు. కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ ట్రేడింగ్ ఇలా నేను ఈ వేకి వెళ్ళాను. ఇంకా కొంతమంది ఒక్కొరు సర్టెన్ వేలో, అంటే కొంతమంది పాజిటివ్గా మంచిగా వర్క్ చేస్తూ ఏదైనా జాబ్ ప్రిపేర్ అవ్వడము, లేదంటే వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన వాటి కోసం వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అంటే చాలామంది మేజర్ పీపుల్ మిస్టేక్ చేసేది ఏంటంటే ఈ బెట్టింగ్స్ లేదంటే ఆన్లైన్ ట్రేడింగ్కి ఇలాంటి వాటికి వెళ్తుంటారు. ట్రేడింగ్ అనేది నేను బెట్టింగ్ లేదంటే దాన్ని అది తప్పని నేను చెప్పను. కానీ ట్రేడింగ్ అనేది మీరు చేయాలంటే దాని మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి బాగా చదువుకున్న తర్వాతే, దాంట్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాతే మీరు ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే చేయండి, ఈ వీడియో చూసిన వాళ్ళు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ట్రేడింగ్ అనేది చాలా అంటే చాలా రిస్క్గా ఉంటుంది. మనం ఏదో మోటివేషన్ చూసేసో లేదంటే ఇన్స్టాలో రీల్స్ చూసేసో ట్రేడింగ్ చేసేపోతే మొత్తం మనం స్పాయిల్ చేసుకుంటాము. మన ఫైనాన్షియల్ కండిషన్ అనేది చాలా వరస్ట్గా తయారవుతుంది. సో నేను చెప్పేది అయితే ఇదే ట్రేడింగ్ విషయంలో. నెక్స్ట్ ఇక బెట్టింగ్స్ కూడా అంతే, సేమ్ ఇంకా ఇదే మాదిరిగానే ఉంటుంది. అంతా ఫస్ట్లో బాగా అమౌంట్ వస్తుంది, ఇంకా ఇది అవసరం లేదు, మనకి జాబ్స్ అవసరం లేదు, నేను బెట్టింగ్లో రోజుకి 10,000 సంపాదించాను, 20,000 సంపాదించాను అనేసి ఒక కాన్ఫిడెన్స్తో మొత్తం ఉన్నదంతా పోగొట్టుకుంటారు. చివరికి జీరో అయిపోతారు. తర్వాత అప్పులు, ఆ తర్వాత ఈఎంఐలు, వాళ్ళతో దుబ్బులు, ఇవన్నీ ఇంకా కామన్గా ఉంటుంది ఇంకా అబ్బాయి జీవితంలో. ఇది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే, ఫుల్ వీడియో చూస్తుంటే మేబీ మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటికీ ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి నేను ఎప్పటికైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ బెట్టింగు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఫ్రీగా మనీ వస్తుందంటే వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఫ్రీగా వచ్చేది అంతే ఫ్రీగా వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి, అది మన దగ్గర శాశ్వతంగా ఉండదు. సో ఇదే నేను చెప్పేది, ఎవరు కూడా బెట్టింగ్ ఆడొద్దు. దాంట్లో అంటే బెట్టింగ్ ఆడుతూ మనం పోగొట్టుకున్న అమౌంట్ని రికవర్ చేద్దామనేసి ఏదో కొంత ఒక కుతూహలంతో మళ్ళా బెట్టింగ్ చేస్తుంటారు. అది జరగని పని. ఇప్పటికే నీకు ఎంత అప్పు కానీ ఏమైనా నీ ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకోని బెట్టింగ్ అనేది స్టాప్ చేసేయి. అది ఒక్కోసారి వస్తుంది పోతుంది అవన్నీ కామన్, కానీ
స్టాప్ చేసేస్తే నీ ఫైనాన్షియల్ కండిషన్ అనేది కొంచెం స్టేబుల్గా తయారవుతుంది. సో నేను చెప్పేదైతే ఇదే. తర్వాత మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక గోల్ని చూస్ చేసుకోవాలి. దానికోసం మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీరైతే మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. దీని గురించి నేను మా ఫుల్ వీడియో నేను ఇంకోటి టుమారో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.